మేడం పిలిచారంట. నేను ఉన్నట్టుండి మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేడం నిన్న మధ్యాహ్నం సడన్గా ఒకటే తలనొప్పి, బుర్ర బద్దలైపోయేంత తలనొప్పి మేడం. దాంతో సత్యం థియేటర్లో నూనె షోకి వెళ్ళావా? సిగ్గులేదు బంకొట్టి సినిమాకి వెళ్ళటానికి? నువ్వు స్టూడెంట్వి కాదు, టీచర్వి. అయినా నీకు ఇది ఆరోసారి. నీకే డిసిప్లిన్ లేకపోతే ఎలాగా? మేడం గారు బిగించేసామండి. మీరు పాలో చూసి వెళ్తే మేము వెళ్ళిపోతామండి. అవతల మాకు బోలు పనులు ఉన్నాయని బాబా. అబ్బో, డబ్బులు తీసుకోవడానికున్నంత కంగారు పనిచేయడానికి మాత్రం ఉండదు. అవును మేడం, కరెక్ట్గా చెప్పారు. నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. ఓకే మేడం. ఏది ఎలా చేసావు చూపించు నాకు. మీరు చెప్పింది చేసామండి, కొత్తగా ఏమైనా చేస్తామని. చెప్పమ్మా ఏం కావాలి? కేజీ కందిపప్పు, కేజీ బెల్లం ఇవ్వండి. కేజీ కందిపప్పు, కేజీ బెల్లం. ఒక నిమిషం. హలో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ. ఈరోజు రాత్రి మా ఆయన క్యాంప్కి వెళ్తున్నాడు. రాత్రి 9 ఇంటికి వచ్చి బాయ్. హలో హలో. ఇదేంటిది ఇలా ఆఫర్ ఇచ్చేసింది? నేనే చేస్తా. పప్పు బెల్లం ఇస్తావా ఇవ్వవా? ఆగమ్మా, నీ బెల్లం నువ్వు వెళ్ళి పక్కోట్లో కొనుక్కో. కొట్టు. మంచి ఆఫర్ వస్తేను. ఏంటిది ఇలా ఫోన్ చేసింది? చెప్పు భాగ్యలక్ష్మి, నువ్వు కూడా ఈ స్కూల్లోనే కదా చదువుకుంది? మేడం అది హలో. మామూలుగా అయితే నేను కొట్టు 10 కట్టేస్తాను. సర్లే, నీకోసం బేగ్ కట్టేసి పెందలాడే వచ్చేస్తాను. అడ్రస్ చెప్పు. కోటు కట్టొచ్చేస్తావా? ఎక్కడికి వచ్చేస్తావు? మీ ఆయన క్యాంప్కి వెళ్తాడు, ఇంటికి వచ్చేమన్నావు కదా. మా ఆయన క్యాంపుకి వెళ్తాడని నువ్వు వస్తావా? ఎవడ్రా నువ్వు అసలు? అమ్మో. జోడించు కూడా తినరే. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇదేంటిది ఈ టిక్కిన పెన మీద నీళ్ళు కొట్టేసింది? భాగ్యలక్ష్మి గారు, హలో అండి. మీరా? అది మీతో కొంచెం మాట్లాడాలండి. నాకు ఇప్పుడు క్లాస్ ఉందండి, సారీ కుదరదు. ఈవినింగ్ అయితే ఓకే. సరే అండి, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. ఓకే. భాగ్యలక్ష్మి గారు, భలే చేశారండి. భలే నవ్వొచ్చేసింది నాకు. ఏం చేశాను? అదే ఆ ఫోన్ కాల్ ఇందాక నేనంతా చూశానండి. భలే బుక్ చేశారు. మీరు కొంపతీసి చెప్తారా ఏంటి? అయ్యో, నేనెందుకు చెప్తానండి,